దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు నామమునికే సకల మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నన్ను నడిపిస్తూ నా ఆత్మీయ ఎదుగుదలకు కారణమైన మా ఆత్మీయ నాయకులకు నా వందనాలు. అలాగే నన్ను రక్షణలోకి నడిపించిన మా ఆత్మీయ తల్లిదండ్రులకి, నన్ను కన్నా నా తల్లిదండ్రులకి వందనాలు. ఈ పావుర స్వరం కార్యక్రమాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న ప్రతి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనం క్రొత్త నిబంధన ప్రకారం దశంభాగం ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు కొత్త నిబంధన ప్రకారం దశంభాగం అనేది లేదని, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవచ్చునని చెబుతున్నారు. ఆదివారం ఆరాధన జరిపించకుండా ఆన్లైన్లో పాఠాలు చెప్పే బోధకులు కూడా దశంభాగం లేదని బోధిస్తూ ఉన్నారు. మరి దశంభాగం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? ధర్మశాస్త్రానికి ముందు ఉన్న భక్తులు, అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న భక్తులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలంలో ఉన్నటువంటి భక్తులు, అలాగే ఆదిమ సంఘ కాలంలో ఉన్నటువంటి భక్తులు దేవుని ఎలా ఆరాధించారు, దేవునికి తమ కానుకలు ఎలా అర్పించారు అన్నది పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగను కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఇక్కడ దావీదు దేవుని దగ్గర తన హృదయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దావీదు మనకందరికీ తెలుసు, ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన కలిగిన ఆస్తిని, తాను సంపాదించిన బంగారాన్ని, తాను సంపాదించిన ధనాన్ని దేవుని మందిరానికి ఇచ్చి చివరిగా దేవునితో ఏమంటున్నాడంటే, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అంటున్నాడు. కానీ నేను సంపాదించినది నీకు ఇచ్చిననాయా అని అనలేదు. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఈ రోజుల్లో వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల చేతి పనులు చేస్తున్న మనం, నేను కష్టపడి వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నాకు లాభం వచ్చింది, నేను ఉద్యోగాన్ని చేస్తున్నాను కాబట్టి నాకు జీతం వచ్చింది, నేను చేతి పని చేస్తున్నాను కాబట్టి నాకు కూలి వచ్చింది, ఇది నా కష్టార్జితం, నా సంపాదన అని అనుకుంటున్నాను. కానీ రాజుగా ఉన్న దావీదు మాత్రం తను సంపాదించిన ధనాన్ని, బంగారాన్ని దేవుని మందిరానికి ఇచ్చి ఏమంటా ఉన్నాడు? నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. దావీదు రాజు నిజమైన విషయాన్ని గుర్తించగలిగాడు. అది తన సంపాదన కాదని, దేవుడు తనకు ఇవ్వడం ద్వారా అది తనకు వచ్చిందని దావీదు గుర్తించగలిగాడు. మనం కూడా అట్టి స్థితిలోకి నడిపించబడవలసిన వారమై ఉన్నాం. అదే దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. దావీదు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఐశ్వర్యం అనేది మన కష్టార్జితం ద్వారా రాదు, గొప్పతనం అనేది మనము సంపాదించుకుంటే రాదు, అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. సమస్తాన్ని ఏలేది దేవుడే. బలము పరాక్రమ అనేది ఆయన దానములు, ఆయన మనకు దానం చేసే వస్తుంది.
ఒకరిని హెచ్చించువాడు, తర్వాత బలము ధరింపజేయవాడు, బలం ఇచ్చువాడు కూడా దేవుడే. మనకున్న ఆస్తులు, ఐశ్వర్యం, మనం సంపాదించుకున్నవి, మన పేరు ప్రఖ్యాతలు, గొప్పతనం, ఇవన్నీ ఏది కూడా మనము సంపాదించుకుంటే రావు, కానీ దేవుడు ఇస్తే వస్తుంది. అందుకనే మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఇలా అంటున్నాడు. ప్రసంగి 5:19 చదువుకున్నట్లయితే, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదనుకొనవలను. మనకున్న ఆస్తి, మనకున్న సంపాదన అనేది, ధనధాన్య సమృద్ధి అనేది దేవుడు ఇచ్చేది. ఎంతోమంది ధనాన్ని సంపాదించగలుగుతున్నారు కానీ దాన్ని అనుభవించలేకపోతున్నారు. చివరికి అది ఎవరి పాలో అవుతా ఉన్నది. కానీ దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి తన భాగం అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగజేస్తే ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది. అది మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ స్థితి మనకు కలుగుతుంది. ఈరోజు ఎంతోమంది సంపాదిస్తున్నారు కానీ అనుభవించలేకపోతున్నారు. ఎంతోమందికి ఆస్తులున్నాయి కానీ అన్నపానాలు తీసుకోలేకపోతున్నారు. తను సంపాదించిన కష్టార్జితాన్ని సంతోషించలేకపోతున్నారు. ఆ స్థితి కేవలం దేవుని ద్వారా వల్ల మాత్రమే కలుగుతుంది. అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? మనం సంపాదించుకున్నాం అనుకుంటాం కానీ అది దేవుడిస్తేనే వస్తుంది. దాన్ని అనుభవించడం కూడా దేవుడిస్తేనే వస్తుంది. ఆయన సెలవు లేక భోజనం కూడా మనం చేయలేము. ఆయన సెలవు లేక గాలి మనం పీల్చుకోలేము. ఈ మట్టి శరీరంలో జీవం ఉందంటే, ఈ మట్టి శరీరంతో భోజనం చేస్తున్నామంటే, గాలి పీల్చుకుంటున్నామంటే, చలనం కలిగి ఉన్నామంటే, పని చేయగలుగుతున్నామంటే అది కేవలం ఆయన సెలవు ద్వారానే, ఆయన ద్వారా మాత్రమే, ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన ఆశీర్వాదం ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకనే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నర్ల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం అనుకుంటున్నాం, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను కష్టపడితే ఎక్కువ అవుతుంది, నేను కష్టపడితే ఇంకా ఆస్తి పెంచుకోవచ్చు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆశీర్వదిస్తేనే ఐశ్వర్యం వస్తుంది. మనం ఎంత కష్టపడినప్పటికీ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడు ఎంత ఆశీర్వదిస్తే అంతగా మనకు కలుగుతుంది. కానీ మనం కష్టం చేసి మనం సంపాదించుకుంటే ఆశీర్వాదం అనేది ఎక్కువ కాదు. ఈ విషయాన్ని గమనించిన అబ్రహాము పెదదాసుడైన ఎలియాజరు లాబానుతో మరియు అతని కుటుంబ సభ్యులతో ఇలాగు పలుకుతా ఉన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఎలియాజరు గుర్తించగలిగాడు తన యజమానుడు ఇంత గొప్పవాడగడానికి కారణము దేవుడు ఆశీర్వాదం వల్ల కలిగిందని ఎలియాజరు గుర్తించగలిగాడు. యెహోవా నా యజమాన్ని ఆశీర్వదించబట్టే అతడు గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసదాసి జనములు, ఒంటెలు, గాడిదలు కలిగి ఉన్నాడని ఎలియాజరు గుర్తించగలిగాడు. ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ దేవుడు మనకి ఇవ్వడం ద్వారా వచ్చినవని ఆ గుర్తించగలిగే స్థితిలోకి మనము ఆత్మీయ ఎదుగుదలలోకి మనం నడిపించబడదుముగాక. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. ఇస్సాకు గొప్పవాడు కావడానికి కారణము యెహోవా ఆశీర్వదించడం ద్వారానే. యెహోవా ఆశీర్వాదం లేనిదే ఎవరు గొప్పవారు కాలేరు. యెహోవా ఆశీర్వాదం లేనిదే ఎవరు
ఫలాన్ని పొందుకోలేరు. కాబట్టి మనము కూడా మనమున్న స్థితి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమేనని, మనం కలిగి ఉన్నవన్నీ ఆయన దానమేనని మనం గుర్తిద్దాం. మనం ప్రభుకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఎప్పుడైతే మనకున్నవన్నీ దేవుడు ఇస్తేనే వచ్చినవని మనం గుర్తించగలుగుతామో అప్పుడు మనం దేవునికి ఇయ్యడానికి ఏమాత్రము సంకోచించము. ఎందుకంటే అది దేవుడే మనకిచ్చాడు. దానిలో నుండి, దేవుడు మనకిచ్చిన దానిలో నుండి మనము కొంత దేవునికి కృతజ్ఞతగా అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే ఆత్మీయ స్థితిలోకి వచ్చినప్పుడు మనం దేవునికి ఇయ్యడానికి ఏమాత్రము వెనకాడము. మరి దశమ భాగము బైబిల్ గ్రంథంలో ఎక్కడ స్టార్ట్ అయినది? ధర్మశాస్త్రానికి ముందు ఉన్న భక్తులు దేవుణ్ణి ఎలా ఆరాధించారో ఒకసారి చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూసినట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కానియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా కానియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన సర్వోన్నతుని దేవుని వలన నీవు ఆశీర్వదింపబడుదుగాక అని షాలేము రాజైన మెల్కీసెదకు, ఆ భగవత్ స్వరూపుడే అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ షాలేము రాజు అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు, అబ్రహాము ఎప్పుడైతే రొట్టె ద్రాక్షారసము తీసుకున్నాడో అప్పుడు అతనికి 10వ వంతు ఇచ్చాడు. ఏమండి, అబ్రాహాము ఏ కాలంలోని వాడు? అతడు ధర్మశాస్త్రంలో కాలంలోని వాడు కాదే. అబ్రాహాముకి ఎవరు చెప్పారు దశంభాగం ఇవ్వాలని? కానీ అబ్రహాము తనకున్నదంతా దేవుని ద్వారా కలిగినదని గుర్తించగలిగాడు. కాబట్టి దేవుడు నాకిచ్చిన దాంట్లో నేను కొంత దేవునికి ఇస్తానని, కృతజ్ఞత కలిగి ఉంటానని, దేవుడు నాకు ఇచ్చిన దానితో నేను దేవుణ్ణి ఆరాధిస్తానని 10వ వంతు దేవునికి చెల్లిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఇస్సాకును బలిగా ఇవ్వమని అబ్రాహామును పరీక్షించినప్పుడు దేవుడు నాకిచ్చాడు కాబట్టి అది దేవునిదే, ఇస్సాకు దేవుని బహుమానం కాబట్టి దేవునికి ఇవ్వడానికి నిస్సంకోచంగా ముందుకొచ్చాడు. మరి ఈనాడు మనం అబ్రహాము వారసులమని చెప్పుకుంటా ఉన్నాం. అబ్రహాము పొందిన వాగ్దానాలకు మనము వారసులం అనుకుంటున్నాం. ఆయన పొందిన ఆశీర్వాదానికి మనము వారసులం అనుకుంటున్నాం. కానీ అబ్రహాము మార్గంలో మనం నడుస్తున్నామా? అట్టి ఆత్మీయ స్థితిలోకి మనం నడిపించబడదుముగాక. ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, యాకోబు దేవుని దగ్గర మ్రొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని యాకోబు మొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు. ఏమండి, యాకోబు ఏ కాలంలోని వాడు? యాకోబు ధర్మశాస్త్రం కాలానికి ముందుగానే ఉన్నాడే. యాకోబుకు దశంభాగం గురించి ఎవరు చెప్పారు? దేవుడు ఎన్నడూ యాకోబుతో నాకు దశంభాగం ఇయ్యి అని అడగలేదే. కానీ యాకోబు తన స్థితిని గుర్తించగలిగాడు. తనకు కలిగినవన్నీ దేవుని ద్వారా మాత్రమే కలుగుతాయని, ఎవరిని మోసం చేసినా కలగదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తానే తనకు కలుగుతున్నదని ఆశీర్వాదము యాకోబు గుర్తించగలిగాడు. అందుకనే యాకోబు దేవుని దగ్గర నేను 10వ వంతు చెల్లిస్తా అని మొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనకందరికీ తెలిసిన వాక్య భాగమే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ దేవుని శోధింపవలదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం దేవుని శోధింపవలదు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలో ఆహారం ఉండనట్లు
మనము దశమ భాగము దేవుని సన్నిధికి తీసుకొని వస్తామో, అలాగు చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇది పాత నిబంధన అండి, ఇది ధర్మశాస్త్ర కాలం అండి అంటారేమో. మరి కొత్త నిబంధనలో మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. యేసు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు పుదీనాలో సోపులో జీలకర్రలో వారికి కలిగిన ప్రతి దానిలో 10వ వంతు చెల్లిస్తూ ఉన్నారు. కానీ వారు ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు మీరుతూ ఉన్నారు. న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని విడిచిపెడతా ఉన్నారు. అయితే దేవుడు వారితో అంటా ఉన్నాడు, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అంటా ఉన్నాడే, కానీ వాటిని మాని వీటిని చేయమనలేదు. అంటే దశమ భాగములను మానక న్యాయమును కనికరమును విశ్వాసమును చేయండి అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలో దశమ భాగాలు వద్దండి అని చెప్పలేదే, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చూసినట్లయితే ఒక బీద విధవరాలు గురించి రాయబడి ఉన్నది. ఆయన కానుక పెట్టేట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఆ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ధనవంతులైన వారు అనేకులు విశేషంగా దేవునికి తమ కానుకలు సమర్పించుకుంటా ఉన్నారు. కానీ బీద విధవరాలు తనకు కలిగినదంతా దేవునికి అర్పించినప్పుడు మరి దేవుడు అనలేదే, అమ్మా ఇది కొత్త నిబంధన కాలం, ఇప్పుడు దశమ భాగములు అవసరం లేదమ్మా, నీ కలిగినది నీవే ఉంచుకోమ్మా అని దేవుడు అనలేదే. ఆ బీద విధవరాలు కాసులను దేవుడు చూశాడు. వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసిందని మెచ్చుకున్నాడే, కానీ అమ్మా ఇది కొత్త నిబంధన కాలం, నువ్వు బీదదానివి, నీ కానుక వద్దమ్మా అని అనలేదు. తర్వాత ఆదిమ సంఘ కాలంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33, 34 వచనాలు చూసినట్లయితే, ఇదిగాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆదిమ సంఘ కాలంలో సంఘ స్థాపన జరిగిన తర్వాత దేవుని కృప అందరి మీద అధికంగా ఉంటున్నది. అపోస్తలు పునరుద్ధానం గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని బిడ్డలు ఏం చేశారంటే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వేళ తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎందుకండి వీరు వారి కలిగినదంతా తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టారు అంటే, దేవుని పని జరగాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి. దేవుని పని జరగాలంటే మనం దేవునికి ధారాళంగా ఇవ్వాలని వారి కలిగినదంతా తీసుకొచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టారు. ఏమండి, దశమ భాగాలు అనేవి పాత నిబంధనలో మాత్రమే ఉన్నాయి, కొత్త నిబంధనలో లేవంటారేమో. మరి కొత్త నిబంధనలో ఆదిమ సంఘస్థులు 100% దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. మరి పాత నిబంధన పాటించని దశమ భాగాలు ఇవ్వని క్రైస్తవులు మరి కొత్త నిబంధన ప్రకారం 100%, 100% దేవునికి ఇవ్వగలరా? దేవుని పని జరగాలంటే మనం ధారాళంగా ఇవ్వాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3, 4 వచనాలు చూసినట్లయితే మాసిదోనియా సంఘం గురించి రాయబడి ఉన్నది. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనహాపూర్వకంగా మమ్మను వేడుకొనుచు
వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందాలని, దేవుడు చూపిన ఆ కృపలో పాలు పొందాలని వారు సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారని మాసిదోనియా సంఘం గురించి పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మరి వారు అనుకోలేదే ఇది కొత్త నిబంధన కాలం అని, వారు అనుకోలేదే ఇప్పుడు దశంభాగాలు లేవని వారు అనలేదే, కానీ వారు ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి దేవుని పని జరగాలని, ఆత్మలు రక్షింపబడాలని, సువార్త ప్రకటించబడాలని వారు భారము కలిగి తమకు కలిగిన దాన్ని సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి సువార్త ప్రకటించవలసిన భారం మన మీద లేదా? ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తీసుకున్న మనము ఆయన నామాన్ని ప్రచురించవలసిన వారం కామా? నశించిపోయే ఆత్మలను రక్షించవలసిన భారం మన మీద లేదా? సామెతలు 24వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పట్టకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటా ఉన్నాడు. యూదా 1వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అంటా ఉన్నాడు. నశించిపోయే ఆత్మలను రక్షించే భారం మన మీద లేదా? సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద లేదా? మరి మనము వెళ్ళగలిగితే వెళ్దాం, లేకుంటే వెళ్ళే వారిని పంపుదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, ప్రకటించువారు పంపబడని ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు అని రాయబడి ఉన్నది. ఈ రోజుల్లో దేవుని పని జరగాలంటే అది ఎక్కువగా డబ్బుతో కూడి ఉన్నది. డబ్బు లేనిది ఈ సువార్త, దానికి సంబంధించినవన్నీ సమకూర్చుకోవడానికి డబ్బు అవసరం ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళగలిగితే దేవుని చిత్తానుసారంగా వెళ్దాం, లేకుంటే వెళ్ళే వారిని పంపుదాం. వెళ్ళే వారిని పంపాలంటే మనం దేవునికి ధారాళంగా ఇవ్వవలసిన వారమై ఉన్నాం. చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఇక్కడ 6-7 వచనాల్లో ఈ పై భాగాన్ని, కింది భాగాన్ని అనేక మంది భక్తులు పక్కకు పెట్టి, సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను అని ఉన్నది. కాబట్టి నేను నా హృదయంలో నిశ్చయించుకున్నంత మాత్రమే ఇస్తాను అని అంటా ఉన్నారు. మరి పై భాగం అవసరం లేదా? కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయినని, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని రాయబడి ఉన్నది కదా. మరి మనకు సమృద్ధి అయిన పంట కావద్దా? సమృద్ధి అయిన పంట కావాలంటే మనం సమృద్ధిగా విత్తవలసిన వారమై ఉన్నాం కదా. అదే కింది భాగంలో దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అని రాయబడి ఉన్నది కదా. దేవుడు ప్రతి వారిని ఉచితంగా తన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమని పొందుకున్న మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ ప్రేమకు మనం కొంతైనా పాత్రులుగా ఎంచబడాలంటే దేవుని పనిలో మనం భాగస్థులం కావాలి. ఆయన హృదయము సంతోషపెట్టే పని మనం చేయాలి. కాబట్టి సనుగు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలన్న వచనాన్ని చదివినప్పుడు పై భాగాన్ని, కింది భాగాన్ని కూడా కొంచెంగా ఇత్తువాడు కొంచెంగా పంట కోయినని, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయినని అంటే మనం సమృద్ధిగా దేవునికి ఇచ్చినప్పుడే, సమృద్ధిగా విత్తినప్పుడే సమృద్ధిగా పంట కోస్తామని, మనం ఉత్సాహంగా ఇచ్చినప్పుడే దేవుని ప్రేమకు మనం కొంతైనా పాత్రులు అవుతామని, దేవుని మనం సంతోషపెట్టగలుగుతామని, దేవుని రాజ్య వ్యాప్తిలో మనం వారసులు అవుతామని గుర్తించి దేవుని హృదయాన్ని సంతోషపెట్టే స్థితిలోకి మనం నడిపించబడదుముగాక. దేవుణ్ణి సంతోషపెట్టే పనుల్లో మనము పాలిభాగస్థులముగా ఉంటూ నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి దేవుని రాజ్య వ్యాప్తికై మనకు కలిగిన టైం, టాలెంట్, ట్రెజర్ ఈ మూడింటిని దేవుని కోసం ఖర్చు పెడుతూ ఆయన రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్థులమవుదాం.
మనం నేర్చుకున్న ఈ క్రొత్త నిబంధనలోని వాక్యాలన్నిటిని బట్టి మనకు అర్థమైనది ఏమిటంటే, క్రొత్త నిబంధన ప్రకారం దేవునికి 10% నుండి 100% వరకు ఎంతైనా ఇవ్వవచ్చు. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొని 10% నుండి 100% వరకు దేవుడు మనకిచ్చిన సొమ్మును తిరిగి దేవుని పనికై ఖర్చు పెడుతూ దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అట్టి ఆత్మీయ స్థితి దేవుడు మనకెల్లరికీ దయచేయునుగాక. ఆమేన్.